ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో నో యూపీఐ, నో జీపే, క్యాష్ అండ్ క్యారీ, అసలు ఆన్లైన్ పేనే వద్దు బాబోయ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఎందుకు అంటారు? వాస్తవంగా యూపీఐ తెచ్చే ముందు ప్రభుత్వం చాలా ఆలోచన చేసింది. కరోనా సమయంలో ముఖ్యంగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం కష్టంగా ఉండే పరిస్థితికి యూపీఐ బాగా తోడ్పడింది. ఇండ్లలో కూర్చొని మనం ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడానికి ఒక అవకాశం కల్పించింది. ఇప్పుడు అమెరికా లాంటి దేశం కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వ్యక్తి అంటూ ఉండడు. ఆన్లైన్లో రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఇయర్లీ ఒకసారి వాళ్ళకి ఆదాయం ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత ఏంటి చెప్తారు. ఈవెన్ ట్యాక్స్ పే చేయని వాడు కూడా, నో ట్యాక్స్ పేర్ కూడా, నాకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఈ పరిధిలో నేను ఉన్నాను, నేను ట్యాక్స్ పే చేసే అవకాశం లేదు, అవసరం లేదని చెప్పి డిక్లేర్ చేస్తాడు. కానీ ఇండియాలో 2% నుంచి 5% లోపల మాత్రమే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. 100కి 95 మంది ట్యాక్స్ ఎగవేతదారులే ఉన్నారు. దీనిలో నిజం చెప్పాలంటే ఏ 5%, ఏ 10%, మ్యాక్సిమం 10% ఉండొచ్చు. బహుశా ఎలిజిబిలిటీ కాని వాళ్ళు, అంటే రోజు సంపాదన అంత లేని వాళ్ళు, ఆ కుటుంబం గడవడం కష్టంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. బిలో పావర్టీ లైన్ అని చెప్పబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళలో 90% పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారంగా ఆ పరిధిలోకి ఖచ్చితంగా వస్తారు. మరి ఎందుకు వాళ్ళని బిలో పావర్టీ లైన్ అంటుంది గవర్నమెంట్ అంటే, వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు, మా దగ్గర ఏమీ లేవు, మా పేరు మీద ఇల్లు లేదు, మా పేరు మీద భూమి లేదు, మా దగ్గర డబ్బు లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర బిలో పావర్టీ లైన్ కింద వాళ్ళు డిక్లేర్ చేసుకొని వచ్చేస్తున్నారు. కానీ జరుగుతున్నది ఏంటంటే, బిలో పావర్టీ లైన్లో ఉన్నారని చెప్పేవాళ్ళు కూడా యూపీఐ లాగా ద్వారా గూగుల్ పే కానీ లేకపోతే ఫోన్పే కానీ ఇట్లాంటి వాటిలో వేల కొద్దీ లక్షల కొద్దీ టర్నోవర్ చేస్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ కావాలి. ఒక చిరు వ్యాపారి తను జిఎస్టీ పరిధిలోకి రావడానికి ఏదైతే నియమం పెట్టిందో 20,000 ట్రాన్సాక్షన్ ఉండేటువంటి వాడు ఖచ్చితంగా జిఎస్టీలోకి వస్తాడు అని చెప్తే, ఆ 20,000 ట్రాన్సాక్షన్ కాదు, వీడి దగ్గర 40,000 ట్రాన్సాక్షన్ వస్తుంది యూపీఐ పేమెంట్ తీసుకోవడం ద్వారా. అంటే ఏంటి, వాడి బిజినెస్ అంతకన్నా ఎక్కువ ఉండే కదా. ఇంత బిజినెస్ ఎందుకు జరిగింది? వాడి దగ్గర స్కోప్ ఉంది కాబట్టి. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? వాడైతే వస్తువులు అమ్ముతున్నాడో, ఏదో సర్వీస్ ఇస్తున్నాడో దానికి ప్రతిగానే వాడికి ఆ డబ్బు వస్తుంది. కాబట్టి ఎవడైతే జిఎస్టీ ఎగ్గొడుతున్నాడో, ఎవడైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడో వీళ్ళందరూ పట్టుబడడానికి కారణం అవుతున్నది ఏంటంటే యూపీఐ పేమెంట్స్. ఈ యూపీఐ పేమెంట్ను కంటిన్యూ చేసినట్టయితే మన బతుకులు బయటపడతాయి. మనం జిఎస్టీ కట్టాల్సి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవన్నీ ఎగవేసి కదా మనం ఇంతకాలం ఇంత డబ్బు సంపాదించుకుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం జిఎస్టీ కట్టకూడదు అనుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు అనుకుంటే యూపీఐ పేమెంట్ బంద్ చేయాలి, క్యాష్ రూపంలో తీసుకుంటాము, అన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్సే, మాకు యూపీఐ పేమెంట్ లేదు, మా దగ్గర క్యాష్ పే చేయండి, కొనుక్కొని పోండి వస్తువులు అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ, నో యూపీఐ పేమెంట్ అని చాలా క్లియర్గా పెట్టేస్తున్నారు, బోర్డులు పెట్టేస్తున్నారు. అంటే వాస్తవంగా ఈ యూపీఐ పేమెంట్ గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేయడానికి కారణం కూడా అదే. దొంగలందరినీ బయటికి లాగాలని ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ ప్రయత్నంలో ఉచ్చులో చాలామంది పడ్డారు. ఇప్పుడు ఒక్కొక్కరు కళ్ళు తెరుస్తున్నారు, వ్యాపారస్తులు చెప్తున్నారు ఇప్పుడు. కానీ ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఏదైనా ట్రాన్సాక్షన్ లెక్క తీస్తే ఆటోమేటిక్గా బయటపడతారు. ఒక్కసారి జరిగితే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు జిఎస్టీ పరిధిలోకి వస్తారు. వాళ్ళది ఎంత వ్యాపారం డిక్లేర్ చేయాలి, వాళ్ళు ఏం కొంటున్నారో ఏం అమ్ముతున్నారో మొత్తం టోటల్గా డిక్లేర్ చేయాల్సిందే. ఎంత జిఎస్టీ పేమెంట్ కావచ్చు అంత జిఎస్టీ పేమెంట్ వాళ్ళు కంపల్సరీ చేయాల్సింది. వాళ్ళు దాంట్లో తప్పించుకోలేరు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో కూడా మనం ఎక్కడెక్కడైతే యూపీఐ పేమెంట్ చేస్తున్నామో మన అకౌంట్ బ్యాంకులోంచే అది డబ్బు వెళ్తుంది. నీ దగ్గర 10 అకౌంట్ ఉంటే 10 అకౌంట్లోంచి వెళ్తుంది. ఒక అకౌంట్లో ఒకటే, పాన్ కార్డు మాత్రం ఒకటే ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది కదా, ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ అయి ఉంది కదా, అంటే ఆటోమేటిక్గా మన ప్రతి ట్రాన్సాక్షన్ దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళు అలాగే జిఎస్టీ ఎగ్గొట్టేవాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వెంటనే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, జిఎస్టీ పే చేయాలి. చెయ్యకపోతే ఇన్నేళ్లకు సంబంధించిన మొత్తం బయట తీసుకెళ్లే లెక్కలు వాళ్ళవి, టోటల్గా ఎంత ట్రాన్సాక్షన్ అయింది, దాని పెనాల్టీలు, దానికి వాళ్ళు వేసేటువంటి శిక్షలు ఉంటాయి. తర్వాత అట్లాగే లేట్ పేమెంట్కు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. రకరకాలుగా
శిక్షలు పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి యూపీఐ పేమెంట్ డబ్బు ఉంది కదని టకా 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 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు కూడా ఇచ్చేవాడు తయారైపోయినాడు. Yes. చెప్పులు కుట్టేవాడు కూడా యూపీఐ పేమెంట్ అయిపోతుంది. ఇంత జాగ్రత్తగా బాగుంది, ఇదేదో బాగుంది, ఊరికే ఫోన్లో టక్కున కొట్టే ఇంకా వెళ్ళిపోతుందని అనుకున్నాం, కానీ అది మెడకు ఉచ్చుగా బిగుస్తుందని యూపీఐ పేమెంట్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి, జిఎస్టీ కట్టాల్సిన చిరు వ్యాపారస్తులకు వచ్చే పరిస్థితి, అందరూ దాంట్లోపల భాగస్వాములు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది రోజుల్లో అందరికీ నోటీసులు వస్తాయి, Yes. అందరూ కూడా దీంట్లో ఒక భాగస్వాములు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడమని తెలియజేయడం జరుగుతుంది. Yes. Thank you, sir.